5 లక్షలు కడితే 102 గజాల స్థలం అంట. ప్రతి నెల 25,000 రిటర్న్ అంట. శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ ఘరానా మోసం 30 మంది వద్ద 12 కోట్ల మేర వసూలు అంట. ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్టు. గాయని మంగ్లీ సోదరుడు శివ హేమకాంత్ రెడ్డి కోసం గాలింపు. మంగ్లీ పాత్రపై కొనసాగుతున్న విచారణ. నల్గొండ గోకులనంద ఇన్ఫ్రా కేసులోను మధు పాత్ర అంట. సో చూసారు కదా, రమావత్ మధు అదేవిధంగా హేమకాంత్ రెడ్డి వీళ్ళంతా కలిసిన ఏదైతే స్కామ్ ఉన్నదో దాదాపు 5 లక్షలు కడితే 102 గజాల పేరిట ఒక 100 కోట్లు కాదు 200 కోట్లు 600 కోట్లు కూడా అని చెప్పేసి సమాచారం వస్తూ ఉన్నది. ఇంకా అది తీగలాగితే డొంక దొరికినట్టు మొత్తము వ్యవహారం అంతా ఒక్కొక్క లింకులు బయటపడే కొద్దీ ఇది ఒక 1000 కోట్ల మరి ఎన్ని కోట్ల కూడా తెలియదు. విచారణ మొత్తం పూర్తి విచారణ చేస్తే కానీ అప్పటివరకు తెలియని విషయం అన్నమాట. అయితే మైక్రో ఫైనాన్స్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుంటూ అమాయకులను మోసగించి కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన రమావత్ మధును సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ మోసానికి సంబంధించిన కేసులో రమావత్ మధు ప్రధాన నిందితుడు కాగా, గాయని మంగ్లీ సోదరుడు శివతో పాటు హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి నిందితులు జాబితాలో వచ్చారు. సో దీనిలో ప్రధానంగా రమావత్ మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో పాటు హేమకాంత్ రెడ్డి ఎవరైతుందో వీళ్ళు ప్రధానమైన సూత్రధారులు అన్నట్టు వీళ్ళని పేర్లన్నీ లిస్టులో చేర్చి ఫస్ట్ అయితే రమావత్ మధును అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగిందనమాట. ఇక శుభక్షేత్రం మరియు మధు అని అతని బృందం 30 మంది 12 కోట్ల మేర వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో నల్లగొండ జిల్లాలో గోకులనంద ఇన్ఫ్రా పేరుతో 500 మందిని ముంచేసి సుమారు 70 కోట్లు కొల్లగొట్టిన కేసులోను రమావత్ మధు నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారట. ఈ కేసును సిఐడి దర్యాప్తు చేస్తుందట. చూసిరు కదా, ఈ ఇంతకుముందే ఒక స్కామ్ చేశాడనమాట. ఈ రమావత్ మధు అనే వ్యక్తి గోకులనంద ఇన్ఫ్రా పేరుతోటి దాదాపు ఈ నల్గొండ ఏరియాలో సంబంధించి నల్గొండ జిల్లాలో ఈ గోకులనంద ఇన్ఫ్రా అనే కంపెనీ పేరుతోటి ఆల్రెడీ ఒక 70 కోట్లు కొల్లగొట్టేసి ఆల్రెడీ ఆ కేసులు ఇరుక్కొని అది సిఐడి దర్యాప్తులో కూడా కొనసాగుతుందట. అది కొనసాగుతుండగానే ఈ స్కామ్ ఏదైతే ఉందో మంగ్లీ పేరు మీద వసూలు చేసినటువంటి స్కామ్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం, అది దర్యాప్తులో భాగంగా ఇప్పుడు అంతకుముందు స్కాము బయటపడము, దానికి దీనికి లింక్ చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు అనమాట. సో మోసం ఎలా చేశారంటే శుభక్షేత్ర పేరిట ఏకం విత్ నేచర్ అనే థీమ్తో నిందితులు పెట్టుబడులు సేకరించారట. 5 లక్షలు పెట్టుబడి పెడితే 102 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇస్తామని, 42 నెలల పాటు ప్రతి నెల 25,000 చెల్లిస్తామని ప్రచారం చేశారంట. అలాగే పర్సనల్ ప్రాఫిట్ షేర్, డైరెక్ట్ రెఫరల్ బోనస్, నెట్వర్క్ గ్రోత్ బోనస్, ఫీల్డ్ సపోర్టివ్ బోనస్, లైఫ్ స్టైల్ ఎక్సలెన్స్ ఫండ్, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, ఎలైట్ కార్ ఫండ్, డ్రీమ్ విల్లా ఫండ్ పేరుతో బోలెడ్ ఆదాయం వస్తుందని నమ్మించారట. చూసిరు కదా, ఒక కంపెనీ వాళ్ళకి ఎట్లాంటి అలవెన్స్లు ఇస్తుందో, నెట్వర్క్, పర్సనల్ బెనిఫిట్స్, అలవెన్సెస్, నెట్వెన్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి ఇచ్చినవా. లైఫ్ స్టైల్ ఎక్సలెన్సు, టీమ్ ఫండ్, టీమ్ పర్ఫార్మెన్స్ ఫండ్, ఎలైట్ కార్ ఫండ్ అంట, ఇవన్నిటి పేరు మీద అమాయకమైనటువంటి ప్రజలను నమ్మించి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేలాగా చేసి వాళ్ళను ఇరికించడం జరిగిందనమాట. సో అలాగే ప్రమాద బీమా కూడా కల్పిస్తామని కూడా నమ్మించారట. ఇప్పుడు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ వర్క్ చేస్తూ ఉంటారో మీకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్తో పాటు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పేసి కూడా అటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పేసి కూడా ఇంకా యాడ్ చేసుకుంటూ కూడా నమ్మవలికిరన్నమాట. ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారిని, పెట్టుబడులు పెట్టించిన వారికి దేశ విదేశీ పర్యటనలకు తీసుకెళ్లారట. చూసారు కదా, ఇంకొక ఆఫర్ అన్నమాట. ఎవరైతే పెట్టుబడులు పెట్టిస్తారో దేశ విదేశ పర్యటనలు చేసినావా, ఇంటర్నేషనల్ నేషనల్ టూరిస్ట్ ప్లేసెస్కి వాటికి కూడా ఆఫర్ ఇవ్వడం అనమాట. అంటే ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టిస్తారో వాళ్ళకి బోనస్ల పేరిట, ఆఫర్ల పేరు మీద ఇట్లాంటివన్నీ వాళ్ళకు టూరిస్ట్ పేరు మీద కూడా తీసుకుపోవడం అనమాట. సో అట్లాంటి ఆఫర్ కూడా కల్పిస్తే వాళ్ళు ఇటువైపు మొగ్గు చూపి ఆకర్షితులయ్యి దానిలో ఇరుక్కున్నారనమాట. ఇలా 30 మంది నుంచి 12 కోట్ల దాకా వసూలు చేశారట. అయితే మధు బృందం ఆ డబ్బుతో గజం భూమి కూడా కొనుగోలు చేయలేదని పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం అట. సో చెప్పేది మాత్రము గజం స్థలం ఇస్తాము, 5 లక్షలు పెట్టుబడితే రిజిస్టర్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో, సో దాంట్లో పోలీసులు ఇంతవరకు కూడా ఒక గజం స్థలం కూడా కొనలేదని చెప్పేసి మొత్తం ఫ్రాడ్ అని చెప్పేసి కూడా పోలీసు విచారణలో తెలిపిందనమాట. సో ఇట్లా మంగ్లీ పాత్రపై కూడా ఈ కేసులో గాయని మంగ్లీ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో అంటే మంగ్లీ పాత్ర ఎంతవరకు ఉంది అంటే మంగ్లీకి తెలుసా తెలియదా అనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ అనమాట. అంటే తెలిసి ఇది నడిచిందా తెలియక నడిచిందా అనేది ఒక విచారణలో తెలిస్తే అప్పుడు మంగ్లీ పక్కకు తప్పుకునే అవకాశం ఉంటుందన్నమాట.
సో అంతవరకు మంగ్లీని దీనిలో జోడించి మాత్రమే ఈ కేసులో ఆమెను విచారించి మాత్రమే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారించిన తర్వాతనే సో సేమ్ మంగ్లీకి ఉన్న వీళ్ళకి సంబంధం ఏంది, వాళ్ళ బ్రదర్‌కి ఉన్న సంబంధంతో వీళ్ళు నిజంగానే కావాలని చేసిర్రా, లేదంటే మంగ్లీ పేరును వాడుకుంటే వీళ్ళకి పెట్టుబడులు వస్తాయని ఆశ చూపిర్రా, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ విచారణలో తెలుస్తాయన్నమాట వన్ బై వన్. సో కేసులో గాయని మంగ్లీ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసుతో మంగ్లీకి సంబంధం ఉందనేందుకు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసిందట. సో మంగ్లీ దీనిలో పాత్ర ఉందని చెప్పేసి అయితే ఒక్క ఆధారం కూడా లభించలేదట వీళ్ళకి. సో అట్లా విచారణ మాత్రం చేపడతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో కీలక హోదాలో ఉన్న హేమకాంత్ రెడ్డికి మంగ్లీ సోదరుడు శివ, రమవత్ మధుతో సత్సంబాలు ఉన్నట్టు గుర్తించారట. సో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో కీలక హోదాలో ఉన్న హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇటు మంగ్లీ వాళ్ళ తమ్మునికి, ఇటు రమవత్ మధు ప్రధాన సూత్రధారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి ప్రధానమైన అనుబంధము మంగ్లీతోటి ఉందన్నమాట. సో ఇట్లా వీళ్ళు మంగ్లీ పేరు చెప్పుకొని వసూలు చేసినట్టు కూడా అయితే తెలుస్తూ ఉంది మనకి. హేమకాంత్ రెడ్డి వల్లే ఈ కేసులో మంగ్లీ పేరు తెర మీదకు వచ్చినట్టు భావిస్తున్నారు. శివ, హేమకాంత్ రెడ్డి దొరికితేనే మంగ్లీ పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇదన్నమాట ఫైనల్గా శివను హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రధానంగా లింకులు ఉన్నటువంటి వ్యక్తి, హేమకాంత్ని ఇలా ప్రధానంగా చూపించే వ్యక్తి. సో ఇట్లా అమాయకమైనటువంటి ప్రజలు ఇటు రియల్ ఎస్టేట్ పేరు మీద, అటు ఒకవైపు చూసుకుంటే భూముల పేరు మీద, ఇన్వెస్ట్మెంట్ పేరు మీద రకరకాలుగా మధ్యతరగతి ప్రజల మీదనే ఇటువంటి మోసాలన్నీ గురవుతూ ఉంటారు. అటు సైబర్ క్రైమ్ పేరు మీద, ఇక సైబర్ క్రైమ్ అయితే చెప్పాల్సిన పని లేదు. రకరకాల లింకులు వస్తాయి, దాని మీద క్లిక్ చేస్తారు, అవగాహన లేకుండా వాళ్ళు డబ్బు నష్టపోతూ ఉంటారు ఒక పరంగా. ఇప్పుడు ఈ స్కామ్ ఏదైతే ఉంటుందో ఈ మైక్రో ఫైనాన్సు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళకి నిజంగానే కావచ్చు అని చెప్పేసి చాలామంది ఇట్లాంటి స్కాములన్నీ కూడా కొన్ని వందల కోట్ల స్కాము ఏపీ కానీ కర్ణాటక కానీ ఇట్లాంటి అన్ని స్కాములు చాలా చూస్తూనే ఉన్నాం మనం. సో ఇప్పుడు ఇదొక స్కామ్ అన్నమాట. సో దీనిలో ప్రధానంగా ఏంటంటే ఒక సెలబ్రిటీ పేరు వాడుకోము, దాని ఓన్ బ్రదరు దానిలో కీలకంగా ఉండడం అన్నమాట. వాళ్ళ బ్రదర్ ఎవరైతే శివ ఉన్నారో సో దానిలో కీలకంగా వివరించడం అనమాట. సో ఇట్లాంటి స్కాములు ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని అలర్ట్గా ఉంటే అది నిజమా కాదా ఒకసారి పోలీసు వాళ్ళని కూడా ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి మీకు అది నిజమా కాదా అని కూడా తేల్చి చెప్పే అంత సిస్టము ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. సో మీకు ఒక డౌట్ ఉంటే, నిజంగానే డౌట్ ఉంటే పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇచ్చి సార్ ఇట్లా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే దీన్ని నిజమే నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పేసి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు నిజంగానే. సో అట్లాంటి వ్యవస్థ కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారనమాట. కొన్ని ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఉందనుకో, సపోజ్ ఇన్వెస్ట్ చేసేవాలనుకున్న వెబ్సైట్ కానీ వాళ్ళు నడిపించే కంపెనీ కానీ ఆ లింక్ తీసుకుపోయి మీరు ఆ వెబ్సైట్లో ఇస్తే ఇది నిజంగా కంపెనీ ఉందా లేదా ఫేక్ అనేది కూడా తెలిపే వెబ్సైట్లు కూడా ఉన్నాయి అనమాట. అట్లాంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి, అట్లాంటి సైట్లు కూడా ఉన్నాయి. ఏ రన్ చేస్తుంది అట్లాంటివి. సో ఇట్లా అవగాహన లేకపోవడం వల్ల కూడా అమాయకమైన ప్రజలు మోసపోతూ ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా ఈ డబ్బును విచారణ జరిగిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు రికవర్ చేసి ఇప్పుడు అమాయకమైన ప్రజలు అంటే ఎవరైతే నష్టపోయారో చాలా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. రికవర్ చేసి వాళ్ళు ఎంతో కొంత బయటపడే ఛాన్స్ ఉంటుంది. చాలామంది కూడా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి దీంట్లో. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇద్దరైతే ఇక అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకుపోయింది. రమవత్ మదన్ మాత్రం రిమాండ్కి తరలించారు. విచారణలో మాత్రం దీనిలో ఎవరెవరు లింకులు ఉన్నాయి, దీని మీద ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారా, ఇంకెవరైనా సెలబ్రిటీలు ఉన్నారా, ఇంకెవరు పేరు వాడారా అని చెప్పేసి విచారణలో మాత్రము తెలుస్తుంది. అంతవరకు మాత్రము నార్మల్గా ఉంటుంది అన్నమాట.